హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దిల్సుఖ్నగర్ స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఐటమ్స్ క్వాలిటీ కావాలంటే దిల్సుఖ్నగర్ అయితే పోవాల్సిందే. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తెలంగాణ వాళ్ళకి బస్ ఎలాగో ఫ్రీ కాబట్టి మేము బస్ ఎక్కి దిల్సుఖ్నగర్ అయితే పోయినాం. ఇక్కడ కనిపించేది అయితే దిల్సుఖ్నగర్ చౌరస్తా. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో సాయిబాబా టెంపుల్ వస్తుంది, స్ట్రైట్గా వెళ్తేనేమో కొనార్క్ థియేటర్ వస్తుంది. రైట్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. మనం షాపింగ్ చేసుకొని కన్నీ రైట్ సైడే ఉంటాయి మ్యాక్సిమం షాప్స్. సో మేమైతే ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇక్కడ కనిపించే జ్యూస్ సెంటర్లో జ్యూస్ ఓన్లీ 20 రూపీస్. నేను 1.5 year బ్యాక్ దిల్సుఖ్నగర్లోనే ఉండేది. ఎప్పుడైనా జ్యూస్ కావాలంటే ఇక్కడికి వచ్చి తాగుతుండే, కానీ ఇప్పుడైతే చేంజ్ అయిపోయినా. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే కనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు. నేనైతే స్లిప్పర్స్ పర్చేస్ చేయొద్దని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఆల్రెడీ 6-7 pairs ఆఫ్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. సో అవి తెగేంత వరకు నేనైతే స్లిప్పర్స్ కొనను. లగేజ్ బ్యాగ్ అయితే కొనాలనుకున్నాం కానీ కొనలేదు. అలా ముందుకెళ్ళి చూద్దామనేసి అయితే ముందుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నా ఫ్రెండ్ ఏమో టీషర్ట్స్ చూస్తుంది, నేనేమో వీడియో రికార్డ్ చేస్తున్నా. మేబీ షాప్లో వర్క్ చేసే వాళ్ళే అనుకుంటా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే అక్కడ నిల్చొని మా వైపే చూస్తున్నారు. సో నేను వీడియో తీస్తున్నా అనేసి చాలా పొగరుగా స్టైల్గా వీడియో ఎందుకు తీస్తున్నావు అనేసి అయితే నన్ను అడిగింది. నాకు ఇక ఫుల్ కోపం వచ్చి, నీకెందుకు, నేనేమన్నా నిన్ను వీడియో తీస్తున్నానా? నిన్ను వీడియో తీస్తే నువ్వు అడగాలి, నేనైతే నిన్ను వీడియో తీయట్లేదు కదా, నా ఫ్రెండ్ని తీస్తున్నా అనేసి అయితే నేను ఆన్సర్ ఇచ్చిన. సో ఇక నోరు మూసుకుంది తనైతే. సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు రైట్ సైడ్ ఒక అతనైతే స్లిప్పర్స్ సేల్ చేస్తాడు. అతని దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, కానీ ప్రైస్ అయితే ఎక్కువ చెప్తాడు. ఎంత బార్గెన్ చేసినా 1 రూపీ కూడా తగ్గించాడు. కానీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ చాలా రోజులు అయితే వస్తాయి. మీరు ఎప్పుడైనా దిల్సుఖ్నగర్ వెళ్తే అక్కడ పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది అతని దగ్గర. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగానే ఒక అతను వాచెస్ అండ్ స్పెటికల్స్ అయితే అమ్ముతుంటాడు. అతను అక్కడ నేను 3 years నుండి అయితే చూస్తున్నాం. సో మేము అక్కడికి వెళ్ళినాం, వీడియో తీస్తున్నాం అనేసి తను చూడండి ఎలా చేస్తున్నాడో. 10 minutes నేను అన్నీ ట్రై చేసి ఫైనల్లీ ఏం తీసుకోకుండా అయితే వచ్చిన. అతను నన్ను ఎన్ని తిట్టుకున్నాడో.
ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఏవైనా 10 రూపీస్ ఓన్లీ. అంటే లిప్స్టిక్స్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇంకా లేడీస్కి సంబంధించినవి చాలానే ఉన్నాయి. మేము ఇక్కడ మాకు కావాల్సినవి చాలానే పర్చేస్ చేసుకున్నాం. సో ఇక్కడ చిన్నపిల్లలవి స్లిప్పర్స్ అండ్ షూ అయితే సేల్ చేస్తున్నారు. ఒక పాపకి వాళ్ళ పేరెంట్స్ అయితే షూ కొంటున్నారు. అది చూడగానే నాకైతే మా ఉత్తికి కూడా షూ కొనాలనిపించింది. కానీ నాకైతే తన సైజ్ తెలియదు. నేను ఎప్పుడు తనకి డ్రెస్సెస్ అండ్ బ్యాండ్సే తీసుకెళ్తూ ఉంటాను. అందుకే నాకు తన సైజ్ అయితే తెలియదు. నేను ఆడియో రికార్డ్ చేసేటప్పుడు మా రూమ్మేట్ వీడియో చూసే వాళ్ళకి ఉత్తి అంటే ఎవరో తెలిసిద్దా అనేసి అయితే నన్ను క్వశ్చన్ చేసింది. ఉత్తి అంటే ఎవరో కాదు, మా అక్క వాళ్ళ పాప. ఇక్కడ చైన్స్, కాసుల హారాలు, ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ నల్లపూసల దండలు అయితే ఉన్నాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ బార్గెన్ చేస్తే అసలు తగ్గించలేదు. ఇలాంటివే వీళ్ళ ఇంకా ఇక్కడ 3 షాప్స్ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్లో గర్ల్స్కి సంబంధించినవే ఎక్కువ ఉంటాయి, బాయ్స్వి చాలా రేర్. సో అలా ముందుకు వెళ్తుంటే నాకైతే ఒక షాప్ కనిపించింది బాయ్స్ది. ఐ మీన్ షర్ట్స్ అండ్ పాయింట్స్ అవి ఉండేవి.
ఎటువైంది ఆయమ తిన్నవారు తీయమంటారు కదలకుండా అన్నే ఉంటుంది. బాలాజీ మిఠాయి బండర్ దగ్గర పానీపూరి అయితే చాలా బాగుంటుంది. దిల్సుఖ్ నగర్ వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే టేస్ట్ చేసి వెళ్ళండి. ఈ బిల్డింగ్ నేను దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడు ఉన్న హాస్టల్. ఇది మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది.
యాక్చువల్లీ నా రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉండేది. అది కొంచెం ఎడ్జుకు ఉండేది కాబట్టి నేను ఊరికే వచ్చి పోయే వాళ్ళనే చూస్తుండే అక్కడ నిల్చొని బయటికి. హాస్టల్కి ఎదురుగా టీ క్లబ్ అయితే ఉండేది. సో ఎవ్రీడే మార్నింగ్ నేను అక్కడికి వెళ్ళి టీ తాగుతుండే. ఇప్పుడు 1.5 year తర్వాత వచ్చినా కూడా అతను నన్ను గుర్తుపట్టి టీలో అయితే లెస్ షుగర్ వేసి నాకు ఇచ్చేసిండు. యాక్చువల్లీ టీ 12 రూపీస్. 1.5 year తర్వాత వచ్చినా అని నా దగ్గర అతను 10 రూపీసే తీసుకున్నాడు టీకి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.